హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి, నేను తమ్ముడు బాబు ముగ్గురం అయితే టౌన్లోకి వెళ్తూ ఉన్నాం. సో మా తమ్ముడు అయితే ఈరోజు పొలానికి గడ్డి మందు అయితే కొనుక్కొని రావాలి అన్నాడు. సో అందుకోసం ఇంకా తమ్ముడు అయితే వెళ్తూ ఉన్నాడు టౌన్కి. ఇంకా నేను కూడా బాబుకి గుండు చేయించుదామని బాబునైతే పిలుచుకొని వెళ్తూ ఉన్నాను. వాళ్ళ డాడీ అయితే గుండు చేసుకున్నారు. సో వాళ్ళ డాడీ చేసుకున్నప్పటి నుంచి నాకు కూడా గుండు కావాలి కావాలి అంటూ ఉంటే సరే అని ఈరోజు అయితే వెంకటగిరికి పిలుచుకొచ్చేసాను గుండు అయితే చేయించుదామని. ఫస్ట్ అయితే ట్రాక్టర్ సామాన్లు కొనుక్కోవాలి అని మా తమ్ముడు వచ్చేసి పాలకేంద్రం నుంచి రాపూర్ రోడ్డుకి అయితే వెళ్తూ ఉన్నాడు. సో అక్కడ ట్రాక్టర్ షోరూమ్ అయితే కొత్తగా పెట్టున్నారు. సో అక్కడైతే వెళ్ళి ట్రాక్టర్కి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే పర్చేస్ చేసుకుందామని వెళ్తూ ఉన్నాడు. సో వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఈరోజు నేను ఏమేమి పర్చేస్ చేశాను ఏంటి అనేది మొత్తం అయితే ఈ వీడియోలోనే చూపించేస్తాను. ఇంటికైతే వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ నేనేం షాపింగ్ చేశాను అనేది. ప్రజెంట్ ఇప్పుడైతే చూడండి ఇక్కడికైతే వచ్చేసాను. సో ట్రాక్టర్ షోరూమ్ దగ్గరికి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ చూసుకోవాల్సిన పని అయితే చూసుకున్న తర్వాత వెంకటగిరిలో ఉన్న బడ్జెట్ బార్బర్ కటింగ్ షాప్కి అయితే వచ్చేసాం. ఈ షాప్కి అయితే ఫస్ట్ టైం అయితే బాబుని పిలుచుకొచ్చాను. సో ఎప్పుడు స్టేట్ బ్యాంక్కి పక్కనే ఉన్న సాయిరామ్ హెయిర్ స్టైల్లో అయితే బాబుకి చేయించేదాన్ని కటింగ్ కానీ గుండు కానీ. సో ఫస్ట్ టైం బడ్జెట్ బార్బర్లో అయితే వచ్చి బాబుకి చేయిస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే చూడండి లేటెస్ట్ టెక్నాలజీతో మంచిగా అయితే ఈ షాప్ అయితే పెట్టున్నారు. సో చిన్నపిల్లలకి ఇంకా గుండు చేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఏడుస్తారని ఇక్కడ చూడండి టీవీ కూడా పెట్టేస్తున్నారు. సో వాళ్ళకి నచ్చిన బొమ్మలు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా అది చూసుకుంటూ బాబు అయితే గుండు అయితే చేయించుకునేసాడు. సో చూడండి ఎలా నవ్వుతున్నాడో. సో గుండు చేసుకున్న తర్వాత మా బాబు గుండు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా గుండుకైతే 100 రూపీస్ తీసుకున్నారు. ఇంకా మా తమ్ముడు వచ్చేసి కటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా మా తమ్ముడు కూడా కటింగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. సో మా బాబు అయితే ఫుల్ హ్యాపీ గుండు చేసుకున్న తర్వాత. సో ఇదే ఫ్రెండ్స్ చూడండి బడ్జెట్ బార్బర్ చాలా బాగుంది షాప్ అయితే. ఇంకా కటింగ్ షాప్ నుంచి మళ్ళీ మేమైతే టౌన్లోకి వెళ్ళాము. తమ్ముడు అయితే పొలానికి సంబంధించిన మందులు అయితే తీసుకోవాలి అన్నాడు. సరే అని ఇంకా టౌన్లోకి అయితే వెళ్ళి మందులు తీసుకొని ఇంకా టిఫిన్ అయితే తినాలన్నాడు. ఆకలేస్తుంది అంటే సరే అని ఇంకా టిఫిన్ షాప్ దగ్గర బైక్ అయితే ఆపి టిఫిన్ తినేసాడు మా తమ్ముడు. ఇంకా బాబు ఇద్దరు అయితే తిన్నారు. నెక్స్ట్ బైక్ వేసుకొని వస్తూ ఉంటే రోడ్డు పైన ఈ ప్లాస్టిక్ సామాన్లు అయితే పెట్టి అమ్ముతూ ఉన్నారు. చూడండి చాలా రకాలైతే ఉన్నాయి, సామాన్లు ఫుల్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో వెరైటీస్ అన్నీ చూసిన తర్వాత నాకైతే ఇక్కడ ఒక ట్రబ్ అయితే తీసుకోవాలనిపించింది. అందుకోసం ఒక ట్రబ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఒక చాట తీసుకొని ఫోన్పే అయితే చేసేసాను. బాబు కోసం చైర్ అయితే తీసుకుందాం అనుకున్నాను, చిన్న చైరే. సో వాళ్ళు అయితే కాస్ట్ ఎక్కువ చెప్తా ఉన్నారు, అందుకోసం ఇంకా చైర్ అయితే తీసుకోలేదు. సో ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఫ్రెండ్స్ నేనేం తీసుకున్నాను అనేది. ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరేసి ఇంటికి అయితే వచ్చేసాను. చూడండి ఫ్రెండ్స్ ఇదే నేను తీసుకున్న ట్రబ్ అయితే. సో 100 రూపీస్ ఈ ట్రబ్. ఇంకా ఒక చాట అయితే తీసుకున్నాను, 30 రూపీస్ ఆ చాట. ఆల్రెడీ అయితే ఉంది ఇంట్లో గిన్నెలు వేసుకునే ట్రబ్, అయినా ఈ మోడల్ అయితే లేదు, అందుకోసం ఈ మోడల్ అయితే ఒకటి తీసుకున్నాను, యూజ్ అవుతుంది కదా ఇంట్లో అని. నెక్స్ట్ బాబు కోసం కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేశాను, అవి కూడా చూసేయండి. ఇదైతే ABCDs రాయడానికి బాబు కోసం రాపియడానికి ఈ బుక్ అయితే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక స్లేట్, ఇంకా చాక్ పీస్ తీసుకున్నాను. బాబు పెయింటింగ్స్ కావాలన్నాడు చూసి అక్కడ. సో పెయింటింగ్స్, షార్ప్నర్, ఎరేజర్, పెన్సిల్. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ మేమైతే వెంకటగిరిలో చేసిన షాపింగ్ వచ్చేసి చిన్న షాపింగ్ అన్నమాట. ఇంకా నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి వీడియోస్? ఈ మధ్య అయితే సరిగా వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే నా ఛానల్లో వాచ్ టైం అయితే తగ్గిపోతుంది. డైలీ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా లాంగ్ వీడియోస్, అందుకోసం వాచ్ టైం అయితే తగ్గిపోతుంది. 1 ఇయర్ అయిపోయింది ఛానల్ అయితే స్టార్ట్ చేసి. 1 ఇయర్ అయిపోయినందువల్ల వాచ్ టైం అయితే తగ్గుతూ వస్తుంది, అందుకోసం నాకైతే ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు వీడియోస్ చేయడానికి. సో అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోస్ పోస్ట్ చేయడానికి.
సో ఎట్టయినా ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకోవాలి. ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా, ఇంకొన్ని రోజులు కష్టపడితే ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ అయితే వీడియోస్ తీద్దాము అని స్టార్ట్ చేశాను. సో మీరందరూ అయితే నా లాంగ్ వీడియోస్ అయితే వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మా పొలానికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, అవి కూడా వాచ్ చేయండి. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ నేను తీసిన వీడియో వచ్చేసి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్.